నందు టాక్స్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. అనుకోకుండా మొన్న 5,000 సబ్స్క్రైబర్స్ దాటి గన్నం గట్టెక్కిచ్చాను నిదానంగా. షార్ట్స్ అవి పెట్టడం వల్ల వ్యూస్ బాగా వస్తున్నాయి. థ్యాంక్స్ రా చెంటు మామ. షార్ట్స్ అలా కంటిన్యూ పెడతా ఉండి వైసీపీ వాళ్ళకి ఫుల్ నాకించి ఎక్కించే వరకు ఇంకా షార్ట్స్ అలాగ వదులుతూనుండు. అలాగే ఇక్కడ కేసీఆర్ మొన్న బెడ్ ఎక్కి పాపం రెస్ట్ తీసుకుంటానికి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా 10 years తర్వాత ఇంటికి వెళ్తున్నారంట. అప్పటి వరకు ఫామ్ హౌస్లో ఉన్నారు గురుగారు. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి సొంత ఇంటికి వెళ్ళిపోయారు. హ్యాపీగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను కేసీఆర్ గారు, ఎక్స్ సీఎం. అలాగే రేవంత్ రెడ్డి అన్న సీఎం గారు మంచి మంచి పథకాలన్నీ అమలు చేసి లేడీస్కి బాగా హెల్ప్ చేయడానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్టే రాగానే ఉచిత మహిళా బస్సు అని పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ బస్సు ఎక్కినా ఇప్పుడు ఖాళీ ఉండలేదు. అందరూ లేడీస్ చక్కగా జర్నీ చేయడానికి అవకాశం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మగవాళ్ళకు కూడా మెట్రో ఫ్రీ చేస్తారని కోరుకుంటున్నాను. బండికి పెట్రోల్ దోలదీరిపోతుంది. ఫుల్ ట్యాంక్ అయితే 2 రోజులు కూడా రావట్లేదు. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు గతుకులు గొయ్యలు. మరి ఇవి కూడా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఇంకా చెప్పాలంటే పెద్ద బాస్ 2 స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఇంకా రచ్చరొంబోలాయ్. మళ్ళీ కొత్త కంటెస్టెంట్ల కోసం ఎతుకుతున్నారు. లేకపోతే పెట్టలు ఎక్కడో దొరకట్లేదు. పెట్టల గురించి అయితే వేట బాగా జరుగుతుంది 3 రోజుల నుంచి. చూడాలి ఈసారి ఎవరెవరు ఏ గుంటలతో సెట్టింగ్ పెడతారో మరి తెలియదు. ఇంకా పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇంతకు ముందు దాని మీద మీకు ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. 1 వీక్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చాక డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. వెళ్ళే ముందు కూడా మళ్ళీ మీకు ఒకసారి కంటెస్టెంట్స్ ఎవరున్నారు, పార్టిసిపేట్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి, ఫస్ట్ ఎపిసోడ్కి విన్నర్స్ని కూడా డిక్లేర్ చేస్తారంట. క్యాష్ ప్రైజ్ ఉందన్నారు. మరి దేవుడి దయ మన కింద బబ్లిగమ్ అంటుకుపోతే మనకు రాదు, ముట్టి కింద. అదే బబ్లిగమ్ అంటుకోకపోతే వస్తుందని కోరుకుంటున్నాను. అది చెప్పాను కదా, ఏటపోతున్న వేయాలని చెప్పేసి దానికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాను కానీ పోస్ట్ పోన్ అయిపోతుంది. ఎందుకో మళ్ళీ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశాను. ఏటపోతున్న వేసే ప్రోగ్రాము ఫిబ్రవరిలో ఉంటుంది మ్యాక్సిమం. తప్పకుండా భోజనానికి అయితే పిలుస్తాను. ఒక చిన్న దుష్టశక్తి అడ్డేస్తున్నామంటే దానివల్ల ఏంటంటే ఆ ప్రోగ్రాం అలా డిలే అయిపోతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ వేసి అందరికీ మంచి దావత్ అయితే ఇస్తాను డెఫినెట్గా. త్వరలోనే పప్పన్నం పెడతాను, అందరూ వెయిట్ చేయండి. టైం దగ్గరికి వస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. మళ్ళీ ఏవేవో ఊహించుకుని ఏవో అనుకున్నారు, మీ అందరికీ చెప్పి చేస్తాను గ్యారంటీగా. అందరినీ పిలుస్తాను డెఫినెట్గా. ఇంకా రేపు నుంచి మంచి వీడియోలు తీస్తాను. రోజు చెప్తున్నా కానీ అవ్వట్లేదు, మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. దానివల్ల కొన్ని వీడియోస్ చేయడానికి అయితే అవ్వట్లేదు. ఓకేనా? జాగ్రత్త, రెస్ట్ తీసుకో, ఇంటి దగ్గర ఉండు, హ్యాపీగా ఏ టెన్షన్లు ఏం పెట్టుకోకు. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ రేపు నుంచి జిమ్కి వెళ్తున్నాను. సొంతంగా వంట చిన్న మొన్న స్టవ్ ఒకటి కొన్నాను, దాని మీద ట్రయల్స్ వేస్తున్నాను. ఆ వీడియోలు కూడా పెడతాను మీకు. 2 సార్లు 2 కూరలు చేశాను, 2 తుస్సుమన్నాయి. నిదానంగా నేర్చుకుని ఒక గ్లామర్ బాగా పికప్ చేద్దాం అనుకున్నాను. బయట హోటల్ ఫుడ్ అసలు పడట్లేదు. దానివల్ల చలికాలం పెరిగింది. జాగ్రత్తగా అందరూ రగ్గులు, మంచి స్వెటర్లు, జర్కిన్లు వేసుకొని తిరగండి. చలి అయితే హైదరాబాద్లో బాగా ఎక్కువ ఉంది. పిల్లలు కూడా జాగ్రత్తగా అన్నీ వేసుకొని బయటికి వెళ్ళండి. ఓకే వర్స్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.